హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సారు గుర్తుందిగా మీకు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు వేయించారండి. ఎప్పుడు అది పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14th రోజు ఈ రోడ్డు ఓపెన్ చేశారు. అద్భుతమైన రోడ్డు. దశాబ్దాల కళ నెరవేరిన రోజని చెప్పి ఆ మన్యం ప్రజలందరూ పొంగి పొర్లిపోయిన రోజు అది. మార్చి 14న ఈ రోడ్డు ఓపెన్ జరిగింది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో కానీ అద్భుతంగా రోడ్డు వేశారు. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అసలు నిజంగా చరిత్రలో మిగిలిపోయే రోడ్డు వేశారు. ఏంది ఒక రోడ్డుకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు మీరు? చాలామంది రోడ్లు వేశారు కదా, ఏముంది దాంట్లో అనుకోవచ్చు. మీకు జల్సా సినిమా చూసే ఉంటారుగా అంతా. జల్సా సినిమాలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్లో ఏం చేస్తా అంటే హీరో పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్డు మీద కత్తి ఉంటే ఆ కత్తిని కాలుతుంది అనగానే సప్పని కత్తి భూమిలోకి వెళ్ళిపోద్ది. మొత్తం అట్లా భూమిలోకి వెళ్ళిపోద్ది కత్తి. అప్పుడు ఆయన అంటాడు, అది అది డైలాగ్ ఏదో ఉంటుంది, కరెక్ట్ నాకు గుర్తులేదు. ఆ సినిమా చూసి 2-3 సార్లు చూసాను నేను కూడా, కానీ ఆ సినిమా డైలాగ్ ఏదో గుర్తు రావట్లేదు. అందులో ఏమంటాడంటే, అసలు ఏంది కాంట్రాక్టర్లు, ఏంది పనులు, నాలాంటి సన్నగా ఉన్నోడు అంతేనే కత్తి రోడ్లోకి వెళ్ళిపోయిందంటే ఏంది దేశం భవిష్యత్తు, ఏంటి రాష్ట్రం భవిష్యత్తు అని చెప్పి ఆ సినిమాలో సార్ నోటి నుంచి ఒక డైలాగ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నిజమైంది. అంటే ఇప్పుడు ఎవరో కత్తిని భూమిలోకి దనలేదు, కానీ సారు వేసిన రోడ్డులో ఇట్లా కాలుతో వస్తే పోతుంది. ఇది తారు రోడ్డు, కానీ తారు లేని రోడ్డు ఇది. ఏదో సినిమాలు చెప్తారు కదా, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా, అట్లానే తారు రోడ్లో తారు ఉండదు అనమాట. సార్ గారు వేయించిన రోడ్డు నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఇదిగో ఇసుక కూడా వచ్చేస్తుంది బయటికి. అసలు తారేది దీంట్లో, కంకర్రాళ్ళు వేశారు, ఇది వచ్చేస్తానే ఉంది. ఇదిగోండి రోడ్డు పెచ్చులు వచ్చేస్తుంది. ఇది ఎక్కడిది? కాకినాడ జిల్లా పత్తిపాడులో. ఇది కాంట్రాక్టర్ నిర్వాహకం. ఆ కాంట్రాక్టర్ ఎవరు, అధికారులు ఎవరు, మరి దీన్ని ఓపెన్ చేసిన డిప్యూటీ సీఎం గారు ఏంటి? దానికి పెద్ద ఎలివేషన్లు, ఆ రోజు పెద్ద సీన్. ఇదిగో అదిగో అది చూడండి, రోడ్డు ఎంత 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 వెడల్పు, ఎంత మందం వేశారు రోడ్డు చూడండి మీరు. తార్ రోడ్డు మందం కనీసం ఇంత కూడా లేదు. అది ఇటు తీస్తే వచ్చేస్తుంది అది నెల రోజుల్లోపే. ఇప్పుడు ఒకటి రోడ్లు గుంతలు పడతాయి మీరు అనొచ్చు, రోడ్లన్నా గుంతలు పడవా, రోడ్లన్నాక పాడవా అని మీరు అనొచ్చు. కానీ గత 5 సంవత్సరాల్లో ఆ పాడైపోయిన రోడ్ల గుంతల దగ్గర ఫోటోలు దిగి ఆ పాడైపోయిన రోడ్ల గుంతల మీద పడుకొని ప్రచారం చేశారు కదా. రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఇదే పరిస్థితి, ఇది అని చెప్పి ప్రచారం చేశారు కదా. మరి ఈరోజు మీ ప్రభుత్వంలో మీరేసిన రోడ్డు, మీరు ఎంతో గొప్పగా చెప్పుకున్న రోడ్డు, మీ పార్టీ ఆవిర్భావం రోజు ఓపెన్ చేసిన రోడ్డు నెల రోజులు కాకుండానే పెచ్చులుడు వచ్చేస్తుందయ్యా. ఏంటే మరి ఇదేంటిది? ఇదేమి రోడ్డు ఇది? ఎంత అవినీతి జరుగుతుంది ఇక్కడ. కాంట్రాక్టర్లు ఎంత అవినీతి జరుగుతుంది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దీనికి ప్యాచ్ వర్క్ కోసం అదే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టగలుగుతారా? పెట్టలేరు. ఇక్కడ మీరు అనొచ్చు, కాంట్రాక్టర్ చేసిన తప్పకి పవన్ కళ్యాణ్ అంటారా అని. అంతే, నేను చెప్తుంది కరెక్టే. గతంలో ఒకటే జరిగింది. గతంలో కాంట్రాక్టర్లు సరిగా రోడ్లే లేదు, ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా, మేము వస్తే అంతా, మేము వస్తే ఇంత, మేమంతా మేమింత అని. ఇదిగో మీ నిర్వాహకం చూడండి, మీరు వేసిన రోడ్ల పరిస్థితి చూడండి ఏమైందో. నెల రోజులు కూడా పూర్తి కాలేదండి, ఇంకా మీరు రోడ్డు వేసి మొత్తం వచ్చేస్తుంది బయటికి, ఇసుక తేలుతుంది బయటికి. కాకినాడ జిల్లా పచ్చిపాడు మండలం అండి. ఇక్కడ లోకల్ మెడిసింత ఒక గ్రామం ఉందండి. మెడిసింత నుంచి ఉల్గోవికి ఇలాగ మనకి రోడ్ ప్యాస్ అయిందండి. పోసినో లేదో అవుతుందండి, 10 రోజులు అవుతుందండి. అయ్యో, ఇది 10 రోజులు అవుతుందండి. ఈ 10 రోజుల్లోని మన ఈ ఉమ్మడి మన కూటమి ఈ ప్రభుత్వంలో పోసిన రోడ్డు రండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఇసుకెళ్తుంది బయటికి. ఒక్కసారి చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఏం కాదండి, పైన 2 చిన్న పోతండి, అందులో కూడా ఉంటుందండి. ఇది పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి, ఎలా వచ్చేస్తుంది. ఇలా చూడండి, అదిగోండి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. అంత అద్భుతంగా ఉంది మీ దగ్గర రాజ్యంలో కాంట్రాక్టర్ల పరిస్థితి చూడండి. అది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి బాగా చూడండి. ఒకసారి లేకపోతే మీ సీఎం గారితో మాట్లాడండి. ఒకసారి బాగా చూడండి. పవన్ కళ్యాణ్ గారు, నేను కోరుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో కూడా, ప్రతి ఎక్కడ గిరిజన ప్రాంతంలో అవ్వచ్చు, ఎక్కడంటే అవ్వచ్చు, ప్రతి దిక్కుని కూడా రోడ్లు పోసేయండి. చాలా సంతోషం. మీరు వచ్చిన తర్వాత కూడా రోడ్లు వేయండి, మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్క విషయం సార్,
మీకు తెలియపోవచ్చు కదండి. వెనకాల ఈ కార్యకర్తలు సో పవన్ కళ్యాణ్ గారి ముందు నుంచి రోడ్లు వేసుకుంటూ వెళ్ళారు, వెనకాల నుంచి అయిపోతా వచ్చింది. అంటే అదే పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాయ్ వెనకాల రోడ్లు మొత్తం పోయినాయేమో. ఆయన అంటున్నారు మీకు తెలియకపోవచ్చు కానీ కాంట్రాక్టర్లు, కార్యకర్తలు, లేకపోతే నాయకులు వీళ్ళందరూ కలిసి మంచిగా పంచుకొని దోచుకొని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కోరుకుంటారు. మీరు మారుమూల ప్రాంతంలో కూడా అత్యంత అద్భుతమైన రోడ్లు చూపిస్తామని చెప్పారు. ఎవరో మీ పార్టీ నాయకులు అయితే అసలు రోడ్డు మీద పాలు పోసినా పాలు కూడా ఎట్టుపోవు, తీసి దోషుల్లో పట్టుకోవచ్చు అనే స్థాయిలో చెప్పారు. చూస్తే పాలు కాదు కదా, రోడ్డే లేదు, తార్ రోడ్లో తారే లేదు. మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతా ఉంది ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా.